सखिया चलिया से ఓపిక లేదు ఎందుకు నడుము నొప్పి అదే వయసు అలాంటిది ఏం చేయలేము రాత్రంతా నొప్పి 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 తెలుసా రాత్రంతా నొప్ప అమ్మా ఏం చేసావేంటి ఏం చెప్తానులే కానీ సరే చెప్పకోద్లే అంతేనే రెండు పాతలు తెచ్చుకో నువ్వు ఓమెన్ చిట్టి వైజాగ్ వేరే చిన్న పని మీద వైజాగ్ పోయానండి షూటింగ్ 7 o'clock కదా అని చెప్పేసి తొందర బయలుదేర పొద్దున వైజాగ్ నుంచి టికెట్ కొనుక్కున్నా సీట్ కన్ఫర్మ్ అయింది కిటికీ పక్కన మధ్యలో సేఫ్ గా కూర్చున్నా నా పక్కన చూసి ఆంటీ అబ్బా వావని ఏం లేకుండా సంకల పిల్లోడు ఆ సంకల పిల్లోడు ఏడుస్తూనే ఉన్నాడు నాకు నిద్ర పట్టట్లేదు ఈ సడన్ గా వెనకాల చూడగానే ఎర్రే యాంకర్ రవి నువ్వు బాగా టీవీలో నవ్విస్తావా పాప నవ్వి ఏడుస్తుంది బాగా ఆమెని నవ్వుపిస్తూనే ఉన్నా ఆమె నవ్వుతూనే లేదు ఏడుస్తూనే ఉన్నా నాకు నిద్ర వస్తూనే లేదు అయ్యో పక్కన ఆంటీ సుఖంగా వండుకుంది ఇట్లా కాదని చెప్పేసి ఒక స్టాప్ లో ఒకటి దిగిపోతే ముందుకెళ్ళి కూర్చున్నా మంచి సీట్ వచ్చింది పక్కన తాత అమ్మాయ సేమ్ నిద్రపోయినా అప్పుడైనా పడుకున్నావరా ఆ తాత చక్కగా ఉండొచ్చుగా మెల్లగా నా మీద వాలిండు వాలినోడు వాలినట్టు ఉండకుండా 5 నిమిషాల్లో పచ్చిగా అవుతుంది ఇటు నుంచి కారుతుంది ఏదైనా చూస్తే జొల్లుగా అరుస్తున్నాడు సర్లే చాలే నువ్వు నీ దరిద్రమైన జర్నీ స్టోరీలు బాగా విన్నాము నడుము నొప్పేస్తుంది కూర్చో మళ్ళీ ఇరిగిపోద్దిరా ఈడ సంతకం పెట్టినా ఈడ పెట్టా మరి మన పటాస్ లో ముగ్గురు కమిడియన్స్ రెడీగా ఉన్నారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ మిర్చి మూర్తి రచ్చ రవి అండ్ విక్టరీ వెంకీ ఎప్పుడు ఫ్యామిలీ మీద ఫోకస్ చేసే రచ్చ ఎందుకో తన మనుషుల మీద ఫోకస్ చేస్తున్నాడు అసలు ఈయన గోల్ ఏంటో ఇందాం లెట్స్ వెల్కమ్ రచ్చ రవి మనిషి జీవితంలో ఓనర్షిప్ ఎంత ముఖ్యమో అలాగే ఆ ఇంట్లో పనోడు కూడా అంత ముఖ్యం ఒకప్పుడు పనోళ్ళు మన ఇంట్లో విషయాలు తెలుసుకొని గొప్పగా ఫీల్ అయ్యేది అమ్మా ఏంది ఇది అనే మిక్సీ మిక్స్ కాదే మిక్సీ అంటే ఏం చేస్తుంది పడుతుంది ఏం పడుతుంది గలీజ్గా పొడి చేస్తుంది రసం చేస్తుంది అట్లా ఏదైనా చేస్తే మిక్సీ చేస్తుంది కాబట్టి దీన్ని మిక్సర్ అంటదే అవ్వా చిత్రం పట్టుకొస్తారమ్మా మీరు ఎక్కడి పట్టుకొస్తారు అమ్మా ఏంది దాన్ని వాషింగ్ మిషన్ అంటారే అంటే ఏం చేస్తారు ఇది పిండి పడుతుంది ఇది కూడా కాదే ఇందులో బట్టలు వేస్తే ఉతికి పెడతా అంటే రేపు నన్ను తీసేస్తావా అమ్మా ఏందమ్మా వాళ్ళ ఇంటనేమో నల్లలోకి వస్తుంది మీ ఇంటనేమో కలర్ వస్తుంది ఇది కరెక్ట్ ఇవే అవ్వా ఎదుటి వాళ్ళని క్యాచ్ చేసుకోవాలంటే పనులే ఏ మాటకు ఆ మాట చెప్పాలమ్మా అందరి దగ్గర పని చేస్తా కానీ నీ అంత మంచిదే వాళ్ళరు ఏవుకోవే పిచ్చి దాని లెక్క మాట్లాడతావు ఈ ఫస్ట్ ఈ కాఫీ తాగు కొంతమంది పనులకు పక్కల విషయాలు చెప్పడం ఇష్టం వాళ్ళు చెప్తా ఉంటారు వీళ్ళు వింటా ఉంటారు అమ్మా ఆ ఎదురింటామే ఇవ్వలే ఆ ఎదురింటామే ఇవ్వలే ఆమె లేదు అక్కడ
ఎవరు లక్ష్మి మేడమా? మీ లక్ష్మి మేడమే. ఓ మీకు లక్ష్మి మేడం ఆమె. ఆ ఇంట్లోకి ఎవరెవరు వస్తారు ఎవరెవరు పోతారు? ఏందమ్మా పిచ్చిదానా? ఆమె పాలసీ డిపార్ట్మెంట్ లో చేస్తుంటది. ఏదో కస్టమర్లు వస్తూ ఉంటారు పోతుంటారు. ఓ ఇంటి దాకా చెప్పాను ఏందో ఏమో. ఓ ఇంటి బయట చూసుకోలేరా? ఎందుకే నీకెందుకే? ఏ ఒక దారి కత్తాంటే పోతాడు, ఊరుతాంటే పోతాడు, వాళ్ళ చెప్పులో పాడపడతాను ఎవరు. ఈ ఎదుటి వాళ్ళు వినడం నేర్చుకున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉంటారు, క్యాష్ చేసుకుంటా ఉంటారు. ఈమె సోఫాలో కూర్చున్నది, పని ఆమె పని చేస్తా ఉన్నది. అమ్మ నీకు ఇంకో విషయం చెప్పాలి. ఎదురుగింటే ఆమె లేదు, ఎవలే? లక్ష్మి మేడం. ఆమె గురించే. ఎంత ఘోరం తెలుసా? ఏమైందే? చాలా ఘోరం అమ్మ. తర్వాత విషయం కానీ నువ్వు కాళ్ళు లేదు. జాడు తీసుకొని దులుపు దులిపే ప్రోగ్రాం, దుమ్ము దులిపే ప్రోగ్రాం ఇలా పట్టుకుంటది. అమ్మా టైం ఎంత అవుతుంది? 2:30 అవుతుంది. వామ్మో నా సీరియల్ పోతుంది. అవ్వో సీరియల్ చూసినాకనే, ఆ సీరియల్ చూసినాక నేను చూస్తా. అమ్మ నువ్వు ఇంకో చెప్తానా, నన్ను సీరియల్ చూసేటప్పుడు డిస్టర్బ్ చేసిన అనుకో, నా మొగుండే మడత పెడుతూ కొడతా. మధ్యలో నేను ఏమన్నది చెప్తానా? వద్దు సీరియల్ అయిపోయినాక మాట్లాడుకుందాం. ఈలోపు ఈమె దులుపుకుంటది. ఈ తర్వాత విషయం అయిపోయిందా? సీరియల్ అయిపోతుందమ్మా, అయిపోతుంది. కొసకొచ్చింది. ఆ కొసకి ఎప్పుడు వస్తుందో? ఇల్లు అయితే దులుపుడు అయిపోయింది. నలుగురు పనులు మాట్లాడుకుంటారు అపార్ట్మెంట్స్ లో. ఏం లక్ష్మి ఇంత లేట్ అయింది ఏందే? ఏం చెప్పమే? శ్రీముఖకేమో మొగుడు లేడు, నేను లేకపోతే వెళ్ళది. ఓ షాపింగ్ పోతే నేను కావాలి, ఇంట్లుంటే నేను కావాలి, టీవీ ముందే నేను కావాలి, ఆమె బాత్రూమ్ పైన నేను కావాలి. అవును మమ్మల్ని ఇంత అంటున్నావు, కొమరక్క నీకెందుకు లేట్ అయింది? నాకా మీ లెక్క కాత్తి, ఆ ఇంట్లో డామినేషన్ నాదే, నీకు తెలుసు కదా. మరి ఏం చేసినావు ఇంత లేట్ అయింది? ఏం లేదు, ఇప్పుడు పని అంతా వాళ్ళ దగ్గరుండి చేయించాలి కదా. చేయించాలా? నువ్వు చేయవా? నేనెందుకు చెప్తా? ఆమెనేమో ఇంత లడ్డుకున్నది. అమ్మ నువ్వు సన్నపడాలంటే పని చేయక తప్పది. ఏ దవాఖాన పోయినా నీకు పైసలు వస్తాయి తప్ప నేను చెప్పింది చేయన్నా అంటే నన్ను దగ్గర పెట్టుకుంటది. ఆమె ఇల్లంతా పని చేస్తుంది. కరెక్ట్ చేస్తుందా లేదా నేను చూస్తా అంతే. ఏందే స్వరూప ఎక్కించి వస్తాను, ఇంటికంచి వస్తాను. అయ్యో నువ్వు పనికి రాలే, పనికి ఎప్పుడు వచ్చినా? మరి ఏందే ఎక్కడ పని చేస్తాను? అందరి ఇళ్ళలో చేస్తాను. ఆ 4 ఇళ్ళు నాయే. వాట్సాప్ లో పెడతా చెప్పినట్టు వాళ్ళు చేస్తారు. అమ్మా కుక్కర్ పెట్టినవా? కుక్కర్ పెట్టినాక పప్పు పోయి నీళ్ళు పోయి అజ్జాయి ఇజ్జాయి అలారం 3 అలారం వచ్చినాక నాకు మెసేజ్ చేయి, నేను మళ్ళీ చెప్తా. ఇప్పుడు మా రచ్చ రవికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచ్మెన్స్ ఎలా ఉంటారు? ఓనర్ కూడా భయపడం, మనం రెంట్ ఇచ్చే ఓనర్ కూడా భయపడం, కానీ వాచ్మెన్ 100% అందరూ భయపడాలి. అవునా కాదా? ఎలా ఉంటదంటే బెంజ్ కార్లు వచ్చిన మనకు అనవసరం, వాడు సింగిల్ డైలాగ్ వేసేస్తాడు. ఏమండే గురుగారు ఆ కార్ బయటండి, ఆ కార్ బయటండి. కాదండి నేను 3rd ఫ్లోర్ కు రవి గారి దగ్గరికి వచ్చాను. ఆ రవి గారికి ఇక్కడ పార్కింగ్ లేదండి. అవి కాదే, అరే ప్లీజ్ అర్థం చేసుకో, ఇవన్నీ మాటలు కాదండి. ఫస్ట్ బండి తీయండి, నేను చెప్తా అర్థం చేసుకోండి. మీరు హలో బండి తీయండి, నేను చెప్తున్నా బయట పెట్టండి. షాపింగ్ లో ఉండే టార్చర్ అంతా ఇంత కాదండి, నన్ను అడగండి ఎలాంటి టార్చర్స్ ఉంటాయో అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. ఈ రోజు నేను తీసుకోబోయే టాపిక్ ఏంటంటే షాపింగ్. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఎవరు కరెక్ట్ చెప్తారు చూద్దాం. షాపింగ్ అంటే అచ్చ తెలుగులో అర్థం ఏంటి? కావాల్సిన వస్తువులు కొనడం. ఇంకెవరు చెప్తారు? జేబులు ఖాళీ చేయడం. నా 2 రాంగే. షాపింగ్ అంటే అచ్చ తెలుగులో అర్థం అమ్మాయిలు, అమ్మాయిలు అంటే షాపింగ్ అంటే అమ్మాయిలు. కొనిస్తాలే, అది కూడా షాపింగ్ లోనే. నిజంగా అబ్బాయిలు ఎంత బంగారాలు, అబ్బాయిలు ఎంత మంచోళ్ళు అంటే, అబ్బాయిలు ప్యాంట్ చిరిగిపోతే దాన్ని కట్ చేసి షార్ట్ అని వేసుకుంటారు. ఈ అమ్మాయిలు ఆల్రెడీ కట్ చేసి షార్ట్ ఉన్న బట్టలు తీసుకొచ్చుకొని షాపింగ్ అంటారు. అబ్బాయిలకి ఏది అవసరమో అది వెళ్ళి కొనుకొచ్చుకొని షాపింగ్ అంటారు. వీళ్ళకి ఏం అవసరమో తెలీదు, అసలు ఏం కావాలో తెలీదు. అక్కడికి వెళ్ళాక ఇది మనకు అవసరమా కాదా, ఇది మనకు అవసరమా కాదా, ఇది మా పక్కింటి వాడికి అవసరం, సో దానికోసం దాని ముందు నేను పెట్టుకొని తిరిగాను అనుకో, అది కుళ్ళుకొని రావాలి. నేను పక్కా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నా, ఐ ప్రామిస్, పక్కా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను. నాకు సరిపడన్ని బట్టలు ఉన్నాయి,
నాకు ఇక బట్టలు వద్దు అనే అమ్మాయి ప్రపంచంలో ఎవరైనా ఒక్కరున్నారా? లేరు. ఉంటే ఈ రోజే సునామీ వచ్చి యుగాంతం వచ్చి అందరం కొట్టుకపోతాం. ఆనాడు రజనీ అన్న ఒకటి చెప్పాడు, నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది అన్నాడు. ఇప్పుడు వెంకీ చెప్తున్నాడు, నాన్న అబ్బాయిలే పర్సులో డబ్బుతో వస్తారు, అమ్మాయిలే బ్యాగులతో వెళ్తారు అని. ఆడవారి కంటే మగవారు ఫస్ట్ ఎందుకు చచ్చిపోతారు? అన్ని దిక్కుమాల పనులు చేస్తాడు కాబట్టి. అమ్మాయిలను హాట్ లో పెట్టుకుంటావు కాబట్టి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. అవును, వాళ్ళు లోపల మగజాతి ఎందుకు అంతరించిపోతుంది, ఆడజాతికి ఎందుకు ఉంటుంది అంటే, షాపింగ్ చేస్తే హార్ట్ అటాక్ రాదండి, బిల్లు కడితే హార్ట్ అటాక్ వస్తుంది. వీళ్ళకు ఓ శారీ కొనుక్కుందామని షాపింగ్కి వెళ్తారు. శారీ కొనుక్కుందాం చూసి అక్కడ వీళ్ళకి నైటీ నచ్చుతుంది, కొనుక్కోవడానికి వెళ్ళింది శారీ, నచ్చింది నైటీ. ఏం చేస్తాం, కర్మ చెప్పులు కొనుక్కొని వచ్చేస్తాం. ఒక అమ్మాయి అన్న షాపింగ్కి ఎలా వెళ్తుంది, షాపింగ్కి వెళ్ళి అబ్బా ఈ షాపింగ్ లో ఒక్క రోజు పని చేసిన ఎంత బాగుండో, అన్ని డ్రెస్సులు మార్చి 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 చేసుకున్నదని. ఎక్స్క్యూజ్ మీ, ఆ బొమ్మకేసిన ఆ డ్రెస్ ఎంత? యా ఆ డ్రెస్ మేడం, ఎస్ దానికి ఎంత? 5,000. అమ్మా 5,000, కొంచెం తగ్గించవచ్చు కదా. సరే ఎంత కావాలి? 300కి వస్తుందా? 300కి వస్తుందా? నేను చెప్పింది 5,000, నువ్వు 300 అంటే కొంచెమే కదా తగ్గించింది. కొంచెమా? లేదమ్మా అలా ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, చచ్చి మీ కడుపులో ముడతాను అంకుల్, ప్లీజ్ అంకుల్, పొద్దు పొద్దున్నే ఎవరి మొహం చూసింది రిజెక్ట్ వచ్చింది. సరే నాకు డబ్బులు రాకుండా మంచిగా 300 తీసుకో. 300? 200కి ఇవ్వచ్చుగా. 500 300 అంటే ఇస్తున్నా, 200 ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, అంకుల్ ప్లీజ్ అంకుల్, ఒక్కసారి 200 కూడా ఫ్రీగా తీసుకో. ఫ్రీనా? ఫ్రీతో ఒకటి తీసుకుంటే ఇంకోటి ఇవ్వరా? మన అబ్బాయి షాపింగ్కి వెళ్ళాడు. అబ్బాయి వెళ్ళగానే అంకుల్ ఆ షర్ట్ అట్లా శ్రీముఖి లాంటి ఒక అందమైన అపురూపమైన బొమ్మ వచ్చి పక్కన నిలబడింది. అప్పుడు ర్యాక్ మారుతాడు ఇటు. యా అంకుల్ ఈ షర్ట్ ఎంత? అదే బాబు 3,500. వాట్ ఈస్ దిస్ అంకుల్? 20% డిస్కౌంట్. ఇప్పటికే చీప్ అంటే 20% డిస్కౌంట్ ఏంటి అంకుల్? 10,000 లో ఉన్నాయా? 10,000 లో లేవండి. ఏంటి అంకుల్ 10,000? పోనీ ఒక 25,000 జీన్ ప్యాంట్ ఉందా? లేదండి. వాట్ ఈస్ దిస్ అంకుల్ అనేసరికి ఆవిడ ఈమె ఈ షాప్ ర్యాక్ నుంచి పక్క ర్యాక్ వెళ్ళింది. పక్క ర్యాక్ వెళ్ళిన తర్వాత ఇడొచ్చి అంకుల్ బాబు ఇది 3,600. అది వద్దులే అంకుల్, 500 షర్ట్ 50% డిస్కౌంట్ ఉన్నా అంగీలు ఎక్కడున్నాయి? ఇప్పటిదాకా 10,000 అంటే ఇదిగో ఈ షర్ట్ 100 రూపాయలు. ఓ 100నా అంకుల్? కడ్రాయర్లు ఉన్నాయా? జాకీ ఉన్నాయి. అదద్దు పాకి కావాలి, 10 రూపాయలకి 2 వస్తాయంట కదా. కంపెనీ మా దాంట్లో లేదు. మళ్ళీ శ్రీముఖి వచ్చింది, అంకుల్ అది 10,000 షర్ట్. చెప్పుదా పడతాను. ఆంటీ షాపింగ్కి వెళ్తే ఎలా ఉంటది? ఎక్స్క్యూజ్ మీ మేడం, మీకు ఏ విధంగా నాకు సహాయం లేదు, శారీలు చూపించండి. రెడ్ శారీ ఓకే చూడండి, ఆ బ్లూ శారీ చూడండి, ఆ ఎల్లో శారీ చూడండి, ఈ గ్రీన్ శారీ, అన్ని శారీలు అన్ని ఇంత అవుతాయి. ఆ గ్రీన్ శారీ ఇదిగో, ఈ గ్రీన్ శారీ మీద ఉన్న డిజైన్ ఈ ఎల్లో శారీ మీద లేదా? లేదండి. పోనీ దాన్ని అతికించి పెడతారా? పోనీ ఈ బ్లూ శారీ మీద డిజైన్ ఈ గ్రీన్ శారీ మీద రెడ్ కదా పెడతారా? ఓకే, మరి మా విక్టరీ వెంకీకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఒక గే పెళ్లి చూపులకు వెళ్తే ఎలా ఉంటుంది? ఈ టైం స్టార్ట్ కావాలంటే అన్న నీ హెల్ప్ కావాలి. మీరు నేను శ్రీముఖిని చూడడానికి వచ్చే పెళ్లి కొడుకుని, మీరు తన ఫ్రెండ్. రెడీ ఆ పెళ్లి చూపులకి? వద్దు వద్దు. వద్దా? అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, నువ్వు చూసిన తర్వాత చెప్పు. అబ్బాయి అయ్యో చూడు, కూర్చో. 1 సెకండ్. ఏంటి నువ్వు కొంచెం మర్యాద ఉందా? లే నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. ఏమో అంటున్నారు? నేను శ్రీ ఫ్రెండ్ అండి. ఈడే
భలే తేడా ఉన్నాడు. ప్రామిస్. నన్ను పట్టుకో చెల్లెల్లా, నాకు అర్థమైంది, నాకు మొత్తం అర్థమైపోయింది. ఎక్కడ చేస్తున్నావు? ఈ రోజు నుంచి నా ఫ్రెండ్ చేతిని నీ చేతిలో పెడుతున్నాను, నువ్వే చూసి. పెళ్లికి రెడీ అవ్వు. చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే సిక్కిస్తుంది నీతో ఉంటే. మనుషుల ప్రాణాలకి అస్సలు విలువ లేకుండా పోతుంది. అసలు మనుషులేంటి, ప్రాణాలేంటి, విలువలేంటి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు సన్ ఆఫ్ సత్యమూర్తి. ఒకప్పుడు చచ్చిపోతే ఎలా ఉండేది, ఇప్పుడు చచ్చిపోతే ఎలా ఉంది, ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది పరిస్థితి. చావు అంటే ఎంత తేలికైపోద్ది. నిజంగా నమ్ముతారు నమ్మరు రవ్వన్న. నేను ఒకసారి ప్రోగ్రామ్కి వెళ్ళాను, ప్రోగ్రామ్ తీసుకెళ్లారు. ఆ ప్రోగ్రామ్ ఏంటి తెలుసా? 11వ రోజు ప్రోగ్రామ్, దినాల ప్రోగ్రామ్. ఒకప్పుడు చచ్చిపోతే రోజంతా అది దేహన సంస్కారాలు అయ్యేంత వరకు ఎవరు అన్నం తినేవాళ్ళు కాదు. ఏడ్చేవారా కొడుక, నువ్వు ఎట్లా చచ్చిపోయావు గట్ల చచ్చిపోయినావు రా కొడుక, ఎట్లా నిద్రపోయి చచ్చిపోతావు గట్ల నిద్రపోయావు రా కొడుక అనగానే పక్కన వాడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, మాట్లాడుకుంటారు. బా మస్తున్నా పాపం వాడు. అరే మనిషి ఎట్లా చచ్చిపోతాడో గట్ల చచ్చిపోయాడు, అరే మనిషి ఎట్లా చచ్చిపోతాడో గట్ల చచ్చిపోయాడు. ఎడతాడు ఇక్కడ తల్లి, కొడుక నువ్వు పెద్ద హీరోల సినిమా అంటే మొత్తం ఫైట్ చెప్పుకుంటావు. ఇప్పుడు నీ ఫైట్ ఎక్కడ వాయరా కొడుక, నీ సెట్ ఎక్కడ వాయరా కొడుక, నా కొడుకు మెత్తలేసి వాడుకోడమ్మా. ఏమిటల్లే కొడుక ఎప్పుడు లేస్తావురా, ఎప్పుడు లేస్తావురా? ఇంకో పక్కింటిది అక్క ఎట్లా నా కొడుకు మెత్తలేంది వాడు కొడకో. అయ్యా ఓ కొడుక నీ మెత్తెక్కడ వాయరా, ఆ రోజంతా నీ మెత్తెక్కడ వాయరా. రీసెంట్ గా నేను హైదరాబాద్ లో జనప్రియ అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు మనిషి చచ్చిపోయింది. మంచిగా అందరు పట్టు చీరలు కట్టుకుని చాలా హ్యాపీ. నేను అనుకున్నా ఏదైనా ఫంక్షన్ అనుకున్నాను, తీరా వెళ్ళి చూస్తే ఊరు పెట్టుకొని చనిపోయింది. అప్పుడు ఇంతసేపు ఏడ్చావు, ఇప్పుడు అట్ట కాదు. ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ లో ఏం బొందలు పెట్టుడు కాల్చుడు గీల్చుడు ఏమి ఉండదు, ఇంట్లోనే మిషన్ తయారు చేస్తాడు. తాత చచ్చిపోతాడు అక్కడ, పోరాడు ఇక్కడ ఉంటాడు, ఆమె బట్టలు ఉతుకుతా ఉంటది. మమ్మీ తాత చచ్చిపోయాడు బిడ్డ మిషన్ లే. సూపర్. ఒక పక్క బొక్కలు ఒక పక్క బూడిది, 2 అగరత్తులు పెట్టి నమస్తే టాటా సెల్లర్ కస్టమర్ అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా, కస్టమర్ అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా. అలా అయిపోతుంది. కాబట్టి ఎన్ని టెక్నికల్ వాల్యూస్ పెరిగినా ఏమన్నా మన మనిషి మానవ సంబంధం మాత్రం మారకూడదు అనేది నా ఉద్దేశం. ఇంతకు ముందు ఎలా ఏడ్చారు చెప్పారు కదా, శవాల ముందు డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూపించండి. ఎవరైనా చచ్చిపోతే ఖచ్చితంగా తాగుతారు మన దగ్గర హైదరాబాద్ లో.
మాత్రం మర్చిపోకుండా చూడాల్సిన ప్రోగ్రామ్ ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో పటాస్. మనం ఒకప్పుడు టిఫిన్ చేయాలంటే టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదండి. సైకిల్ మీద టిఫిన్స్ ఉంటాయి. ముందు టైర్లో బోండాలు పెట్టుకుంటాడు, ఆ పక్క పూరి, ఈ పక్క ఇడ్లీ, ఇక్కడ దోశ, ఇక్కడ ఉప్మా. చట్నీయా సీట్ కింద ఉంటుంది. సాంబార్ సీట్ ముందు. గ్రీన్ చట్నీ. గ్రీన్ చట్నీ లేదు. అల్లం చట్నీ టేస్ట్. నాకు అర్థం కాలేదు. సీట్ కింద చట్నీ ఉంటుందంట. అర్థం కాలేదు. అలా ఇంకా అల్లం చట్నీ. సుధాకర్ ఒక క్లాస్ టీచర్ అయితే స్టూడెంట్స్ ఎలా ఉంటారు? పాఠం చెప్పిన తర్వాత స్టూడెంట్స్ అందరిని పిలిచి, చూసారా నాకు జోకు చెప్పడం అయితే రాదు కానీ పాఠం మాత్రం గంటన్నర చెప్పా, దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది అన్నారు. అందులో ఒక స్టూడెంట్ లేచి, మ్యాటర్ అండి అర్జెంటుగా ట్యూషన్ పెట్టుకోవాలనిపిస్తుంది. అబ్బా నీ మొగుడు పోస్ట్ మ్యాన్ ఎంత బాగుందో నీ కాపురం. ఏం బాగుంది, ఎదో సచ్చినాడు, ఎప్పుడు చూసినా డెలివరీకి నేను వెళ్తా, డెలివరీకి నేను వెళ్తా అనగానే సుధాకర్ లాంటి భర్తను ఒకరిని చేసుకుంది. సుధాకర్ తో నీ ఫస్ట్ డేట్ ఎలా జరిగింది? ఏం జరిగింది అక్క? ఆయన ఎత్తుకోవడానికే తెల్లారిపోయింది నాకు. కుక్కనర కట్టేశారు. ఈ అమ్మాయికి నేను నేర్పించాలి. 1 2 3 4 అన్నాను. 1 2 3 4 ఇది నేర్పించాను. అమ్మాయి 1 టామీ సైలెన్స్ కామ్ ఉండు. ఓకే 1 2 3 ఇదే సరిపోయింది మొత్తం టోటల్ గా. నా ఈవినింగ్ వరకు నేనేం డాన్స్ నేర్పించలేదు, చక్క బయటకు వచ్చేసాను. ఎందుకెత్తావు జన్మ? నేను ఏం సాధిద్దామని. అప్పారావు గారు నా కోసం మీరు ఒక్కరు కూర్చోరు సార్. నా కోసమే, నా ఆరోగ్యం కోసం కూడా చూసుకోవాలి కదా.